శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ధనుసు రాశి వారికి డిసెంబర్ నెల అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే గత నెలతో పోల్చుకుంటే ఈ నెల కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశి వారికి మానసికమైనటువంటి పరిపక్వత మరియు మానసికమైనటువంటి స్థిరత్వం ఈ యొక్క నెలలో పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్ పరంగా అనుకూలంగా ఉంటుంది. అంటే రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం మరియు అదేవిధంగా ఆ డబ్బు సానుకూలమైనటువంటి స్థితిలో ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంటుంది. కోపతాపాలు అనేవి జీవితంలో సహజం అని మీరు భావిస్తారు. భార్యాభర్తల సత్సంబంధాలు అనేవి జీవితంలో చిన్న చిన్న మధ్యలో వచ్చేటటువంటి కోపతాపాలు అనేవి సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియగానే మీరు భావిస్తారు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త మీ యొక్క మంచితనంతోనే మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ చుట్టూ ఉంటారు. అంటే మీకున్నటువంటి ఉద్యోగం కానీ లేకపోతే మీకున్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి ఆధిక్యతతోనే మీ చుట్టూ ఉండేవాళ్ళు మీ చుట్టూ ఉంటారు. అంటే బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టుగానే మీరు ఉంటారు. ఎప్పుడైతే బెల్లంలో తీయదనం ఎలాగైతే అయిపోతుందో వారందరూ మాయమైపోతారు అనే విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే సమాజ స్థితి అది అటువంటి స్థితిలో ఉంటుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా ముఖ్యంగా మీరు భావిస్తారు. కుటుంబంలో సంతాన విషయంలో ఎదుగుదల, సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సత్సంతానం కలగటం, కుటుంబ వృద్ధికి రావటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో ఆదాయం పెరగటం, గృహం కొనుక్కోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వెళ్ళటం అనేది ఒక సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మొదటి 15 రోజులలో కొద్దిగా ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడో మాట్లాడినటువంటి ఒక మాటను పట్టుకొని వేధించేటువంటి వారు తయారవుతారు సొసైటీలో. అంటే మీరు కావాలని అనకపోయినా సరే మీరు అన్నారు, మీరు ఆ రోజు ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పేటువంటి వారు మీ వెంట పడుతూ ఉంటారు. ఇది మానసికంగా కూడా మీరు స్థిరంగా చెప్పగలుగుతారు. నేను ఇలా అనలేదు, నేను ఇలా అన్నాను, నా ఉద్దేశం ఇలాంటిదే అని చెప్పినా సరే విననటువంటి మూర్ఖులు ఉంటారు. నేను అలాంటి మూర్ఖులను పట్టించుకోవలసినటువంటి విషయం కాదు, నా జీవితం అనేది నాకు తెలుసు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి ఆలోచనలో మీరు ఉంటారు. మరి అటువంటి సమాజంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టేటువంటి డబ్బు ఖర్చు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆ విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి మసిపూసి మారేడుకాయగా ఒక పెద్ద చిత్రంగా చూపించి డబ్బులు కాజేసేటువంటి వారు ఈ రోజుల్లో మనం టీవీల్లో కానీ పేపర్లో కానీ అనేకంగా చూస్తూ ఉన్నాం. అలాంటి వారు ఎలా ఉంటారు అంటే వారికి రజోగుణ కారకంగా ఉంటుంది. అంటే కుజుడు వారి మీద ఎక్కువగా, కుజుడు బుధుడు ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే ఒక మనిషి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాయో మోసపూరితమైనటువంటి స్థితిలో ఉంటారు. వీరు స్త్రీలైనా సరే పురుషులైనా సరే వారు ఇటువంటి గుణాలు కలిగినటువంటి వారు మన సంఘంలోనే మన ఇంట్లో కూడా ఉంటారు. కొంతమంది వారితో తగు జాగ్రత్తగా ఉండాలి. మన సంఘంలో ఉండేటువంటి వారితో కూడా మాయమాటలు చెప్పేటువంటి వారితో బుధుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే తర్కం ఎక్కువ ఉంటుంది, వ్యాపార గుణంలో ఉంటారు. మనమంతా జీవితంలో సంసారం మీద ఎక్కువగా ప్రేమానురాగాల మీద ఎలాగైతే ఉంటామో కొంతమంది బుధుడి యొక్క ప్రభావ రీత్యా వాళ్ళు అలా ఉంటారు. కాబట్టి వారితో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోండి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో గత నెలతో పోల్చుకుంటే ఈ నెల కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 3వ తారీఖు నుంచి ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది ఉంటుంది. కాకపోతే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. 15వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతున్నది. రవి ఎప్పుడైతే జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం జరుగుతుంటుందో ఆరోగ్యపరంగా అధికమైనటువంటి వేడి, ఆ సమయంలో మీరు 16వ తారీఖు తర్వాత కోపాన్ని తగ్గించుకొని మాట్లాడాలి. ఏ విషయమైనా సరే మీరు ఎదుటివారికి చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని కొంచెం ఒక 2 నిమిషాలు, 1 నిమిషం, 1 సెకండ్ అయినా సరే ఆగి అర్థం చేసుకొని ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాలు విని చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మరియు అదేవిధంగా ఈ యొక్క పునర్వివాహ సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి
కోర్టు సంబంధితమైన విషయాలు, పోలీస్ పంచాయతీలు తలకు మించిన భారంగా తయారవుతాయి. మీరు చేస్తున్నటువంటి పనిలో ఏదో ఒక అడ్డంకి, దాంతోపాటు ఈ యొక్క పోలీస్ కేసులు నేను చేయనటువంటి పనిలో ఇరికిచ్చేటువంటి జనాలు సంఘంలో చాలామంది ఉంటారు. ఆ విషయంలో తగు జాగ్రత్తగా తీసుకోండి. మాట్లాడేటప్పుడు చాలా తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడినట్లయితే ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కుటుంబ వృద్ధిని ఇవ్వగలుగుతుంది, కుటుంబంలో స్థిరమైనటువంటి జీవితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో విద్యా సంబంధితమైన విషయాల్లో కష్టపడి చదవాలి. విద్యార్థులు కష్టపడి చదివితే బాగా రాణించగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యతలో సహాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి వారు మీ చుట్టూ మీకు సహాయం, ఏదైనా ఒక విషయాన్ని మీరు సహాయం అడిగితే మీకు తప్పకుండా చేస్తాము అనేటువంటి వారు, మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వారు కూడా సహాయం చేయడం అనేది ఒక విచిత్రంగా మీరు భావిస్తారు ఈ యొక్క నెలలో. అటువంటి స్థితి కలిగినటువంటి నెల, అంటే ఒక కష్టాలకి సుఖాలు ఉండేటువంటి నెల అన్నమాట ఇది డిసెంబర్ నెల అనేది. కాకపోతే శుక్రుడి యొక్క స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి అభివృద్ధికరమైనటువంటి జీవితంలో కొంత ముందుకు వెళ్తారు. వ్యాపారాన్ని ఆరంభించాలనుకున్నటువంటి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పోవటం, ఒకరి సహాయం ద్వారా మీరు ముందుకు రావటం అనేది మానసికమైనటువంటి ఆనందంగా పొందడం అనేది జరుగుతుంది. మరి ఈ రాశివారు ముఖ్యంగా మనం చెప్పండి, రాజకీయ సంబంధితమైన ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఈ నెలలో రాజకీయంగా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. మీరు చేసేటువంటి రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఏదో ఒక అడ్డంకి మధ్యలో రావటం అనేది ఒక పెద్ద అశుభ సూచకంగా మీరు భావిస్తారు. ఆరోగ్యాన్ని ముందు పరీక్షించుకోవాలి అని చెప్పి మీరు అనుకుంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ మరియు అదేవిధంగా న్యాచురల్ గ్యాసెస్లో పనిచేసేటువంటి వారికి కూడా అంత అనుకూలంగా లేవు. బ్యాంకింగ్ రంగ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వారికి మరియు అదేవిధంగా పెర్ఫ్యూమ్స్ మరియు వస్త్ర దుకాణ బిజినెస్లు రన్ చేస్తున్నటువంటి వారికి, బ్రాంచులు పెడుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివితే కానీ విజయాన్ని సాధించడం అనేది అంత ఈజీగా గోచరించట్లేదు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికీ రవి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. సూర్యభగవానుడి యొక్క కృప పొందడం కోసం సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. మరియు అదేవిధంగా ఎర్రటి తెలకాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకుంటే కుంకుమ బొట్టుని ఆదివారం పూట పెట్టుకోండి. గంధంతో కలిపి పెట్టుకోండి. అంటే విష్ణు రూపాన్ని మరియు అదేవిధంగా సూర్యనారాయణ స్వామి రూపంగా ఉంటుంది కాబట్టి గంధాన్ని కుంకుమని, అంటే ముందు గంధాన్ని తర్వాత కుంకుమని పెట్టుకోండి. ప్రతినిత్యం బొట్టుని పెట్టుకోండి. కుజుడు అంత అనుకూలంగా లేడు. అష్టమంలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు ఈ రాశి వారికి. ఇది వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొంచెం ఉంటుంది. కాకపోతే ఈ నెల శుక్రగ్రహ సంచారం ధనస్థానాల్లో జరుగుతున్నది ఈ రాశి వారికి కొంచెం తక్కువగానే ఉంటుంది దాని ఎఫెక్ట్. శుక్రుడికి కుజుడికి పరస్పర వీక్షణ అనేది కూడా ఉంది రాశి వారికి. దీని ద్వారా వచ్చేటప్పటికీ ఇది కొంచెం రజోగుణ కారకం, సౌమ్యగుణ కారకమైనటువంటి గ్రహాలు రెండు పరస్పర వీక్షణగా జరుగుతున్నాయి అన్నమాట. దీని ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి ఈ రాశి వారు ఏం చేసుకోవాలి అంటే హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. కుజుడి యొక్క ప్రభావాన్ని కొంచెం తగ్గించుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. ఆ సింధూరం నుంచి కొంచెం బొట్టుని తీసుకొని ప్రతిరోజు పెట్టుకోండి. సింధూరాన్ని ధరించడం వల్ల, ఎందుకంటే సింధూరం అసలు కుజుడే వచ్చేటప్పటికి ఈశ్వర పుత్రుడు. ఈశ్వరుడి యొక్క శరీరం నుంచి శ్వేత బిందువు నుంచి పుట్టినటువంటి వాడు కుజుడు. అటువంటి కుజుడిని పూజించడానికి మనం శివారాధన కూడా ఉత్తమ మార్గంగానే శాస్త్రం చెప్తుంది. ఇటువంటి పరిహారాలు పాటించండి. మరియు అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా గురువు యొక్క కృప పొందడం కోసం గురుగ్రహ మంత్రాన్ని జపించటం, గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. స్వస్తి.